మచిలీపట్నం స్థానిక 3 స్తంభాల సెంటర్ వద్ద ఉన్న వినాయకుని దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కలిసి భారీ ఎత్తున ర్యాలీ ప్రారంభించారు. అడుగడుగునా ఆడపడుచులు, వీర మహిళలు హారతులు అందుకుంటూ అభిమానులు గజమాలతో ఎంపీగా పోటీ చేస్తున్న బాలశౌరి, ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ కొనకళ్ళ నారాయణ, వాలిశెట్టి తిరుమల, వాలిశెట్టి యమునేష్, వాలిశెట్టి మళ్ళీ అభివాద్యం చేసుకుంటూ పురజనుల సమస్యలను అడుగుతూ తమకు ఓటు వేస్తే మీకు అండగా ఉంటామని, గతంలో ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభిస్తామని వాగ్దానం చేస్తూ కోనేరు సెంటర్, మున్సిపల్ ఆఫీస్, రాజుగారి సెంటర్, బస్టాండ్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాల వేసి అంబేద్కర్ లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద ప్రసంగం చేశారు. చిలకలపూడి సెంటర్లో 100 మందికి పైగా పార్టీలో చేరారు. పరాషపేట సెంటర్ వద్ద తీన్మార్లు, కోలాటం, క్రేనులతో గజమాలలు కొట్టి వెంకట్రావు మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నినాదాలు చేసుకుంటూ హల్చల్ చేశారు. కార్యక్రమంలో పంతం గజేంద్ర, బీజేపీ మాజీ గ్రంథాలయ చైర్మన్ రొంటి కృష్ణ యాదవ్, మాదివాడ రాము, మాజీ కార్పొరేటర్ నాలి మాధవ, మాజీ కౌన్సిలర్ నాంచారయ్య, జనసేన పార్టీ యువ నాయకులు కొరియర్ శ్రీను, తెలుగుదేశం కార్పొరేటర్లు గొర్రెపాటి గోపీచంద్, కోసపుడి రెడ్డి శ్రీనివాస్, బీజేపీ గడ్డం రాజు, లంకిశెట్టి నీరజ, పద్మజ, అధిక సంఖ్యలో జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం ఆడపడుచులు బందరు పట్టణ ప్రజలకు అభివాదం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీసు వరకు కొనసాగింది. అక్కడ బహిరంగ సభ ఏర్పాటు సభలో ఎంపీ అభ్యర్థి బాలశౌరి మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే బందరు అభివృద్ధికి అడ్డపడ్డారని, ఆంధ్ర బ్యాంక్ అధినేత భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు తీసుకురాలేకపోయారని, బందరు పట్టణంలో రోల్డ్ గోల్డ్ సంస్థలు చాలా ఉన్నాయని, జ్యువెలరీ పార్క్ వద్ద కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి అడ్డుపడ్డారని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము తిరిగి పునఃప్రారంభిస్తామని తెలిపారు. Jangan. Ada lah. Jangan beda.
దయచేసి దయచేసి అందరూ ముందు చెప్పవా బాబు చెప్ప డీజే వెహికల్ ఇప్పుడు ఆల్రెడీ ఏడైంది. మనకి ఇంకా మీటింగ్ కూడా ఉంది. దయచేసి ఉదయం పోవాలి. అపూర్వ స్వాగతాన్ని తెలియజేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి పెద్దలు బాలకౌరి గారు పార్లమెంట్ సభ్యుడిగా మరి మచిలీపట్నానికి మరి తొలిసారి కార్యకర్తలందరినీ కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి సమావేశానికి వస్తున్నటువంటి సందర్భంలో అపూర్వ స్వాగతం తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. దయచేసి ముందుకు నడవాలి. దయచేసి వెనకున్న పాసర నాయకత్వం, కొట్టిన నాయకత్వం, కొట్టింకర నాయకత్వం, కొట్టింకర నాయకత్వం. మాట్లాడండి. జై జనసేన. ఈ రోజున బాలశౌరి గారి టికెట్ ఇచ్చిన సందర్భంగా మచిలీపట్నం పెద్ద ర్యాలీతో రావడం జరుగుతుంది. బాలశౌరి గారి గురించి చెప్పాలంటే ఆయన ఎంపీగా నెగ్గినప్పటి నుంచి మచిలీపట్నానికి ఇప్పటి నుంచో చిరకాల వాంఛ పూర్తిని తీసుకురావడం జరిగింది. అట్లాగే మచిలీపట్నానికి మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చారు. ఆయన చాలా స్మూత్గా నీట్గా డీల్ చేస్తారు. ఎవరిని విమర్శిస్తాం కానీ అట్లని ఎవరితో కాంట్రవర్షియల్ చేయడం కానీ లేకుండా చక్కగా దేశవ్యాప్తంగా మనకి కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి మచిలీపట్నం బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. అలాంటి బాలశౌరి గారికి మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం, ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నానికి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇవ్వటం చాలా సంతోషం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అభినందన తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రతి ఒక్కళ్ళు బాలశౌరి గారికి గ్లాసు గుర్తుపై ఓటు వేస్తే మనకి చాలా మేలు జరుగుతుంది. గతంలో చూస్తే కనుక మీరు లోకల్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు బాలశౌరి గారి నిధులు ఏమి తీసుకోకుండా ఎప్పుడు బాలశౌరి గారితో కానీ అంతకుముందు ఎంపీలు వివాదాలు పెట్టుకుని బందర్ని చాలా చేస్తున్నాడు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని మనం తీసుకుంటే కనుక ఇక్కడ లోకల్ వృద్ధి జరుగుతూ ఉంటుంది. అట్లా తీసుకోకుండా ఆడతో వివాదం పడటం వల్ల ఆ నిధులను తీసుకెళ్ళి ఆయన 7 నియోజకవర్గాలు మిగిలిన నియోజకవర్గాల్లో ఖర్చు పెడతారు. మన నియోజకవర్గం రావాల్సిన నిధుల్ని వేరే నియోజకవర్గం అట్లా ఖర్చు పెడితే కారణం అయితే మనం పేరు నాని గారు. అట్లాంటి పరిస్థితి కాకుండా ఇద్దరు, ఇప్పుడు కొల్లి రవీంద్ర వస్తున్నాడు, కొల్లి రవీంద్ర బాలశౌరి గారు కలిసి రేపు రాబోయే కాలంలో మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా చేస్తారని చెయ్యాలని కోరుకుంటూ బాలశౌరి గారికి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలుగుదేశం ఇప్పుడు ఎమ్మెల్యే గుర్తేమో సైకిల్ గుర్తు, అట్లాగే బాలశౌరి గారు గ్లాస్ గుర్తు. ఈ క్రాస్ జరగడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అవుద్ది. కానీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు గ్లాస్ గుర్తు మీద వేసి బాలశౌరి గారిని 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలిపించాలి. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన.